ఇప్పుడు బకరాగడ దొరికినాడు నేసేళ్ళప్ప ఇప్పుడు లే ఏంద్ర అట్లా తగిలిస్తే యాడ తగిలిందన్నా మీరే అన్న అడ్డం వచ్చింది నేను రోడ్లు ఇట్లా సర్రని పోతా అంటే మీరే ఇట్లా తిరిగినారన్నా కాదురా షుగర్ ఉంది నేను చూపించుకోవాలా నా కొడుకు నువ్వు తగిలిస్తే నేను ఏం కావాలరా ఇప్పుడు ఇది ఏమన్నాయా ఇది ఇంకా సెప్టిక్ ఆయా కాళ్ళు పాయా ఎవరిని అడగల్లా నేను ఢిల్లీలో లీలావతి హాస్పిటల్లో చూపించుకుంటేది లే ఇప్పుడు 3 లక్షలు ఖర్చు అవుతుంది 3 లక్షలు కట్టిపోవాయి కాదన్నా చిన్న గాయం కదన్నా కావాలంటే నేనే హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తానులే అన్న 3 లక్షలు అంటే నేను ఎక్కడి నుంచి తీసుకురావాలన్నా అయినా మా ఆయన బంగారు కట్లోడు నువ్వు కాలు తగిలిస్తావా అంటే నన్ను అన్యాయం చేయాలనుకున్నావా నువ్వు లే అంటే డబ్బులు ఎగరగొట్టిపోవాలనుకున్నావేం బాయ్ 3 లక్షలు ఫస్ట్ కట్టించిపో మా నాన్న మేము వాకింగ్ చేసుకుంటా పోతా ఉంటే నువ్వు వచ్చి మా ఆయన కాలుకి బండి తగిలిస్తావా ఫస్ట్ డబ్బులు కట్టండి ఏం జరిగిందన్నా అసలు ఏం జరిగిందని అంత గట్టి కడుతున్నావాక అసలు 3 లక్షలు నేను ఎక్కడి నుంచి తీసుకురావాలన్నా నా బండి విలువే 50,000 అన్నా లే కాదే ఇప్పుడు ఎంత ఇప్పించుకుందాము 1తో 3 లక్షలు ఇప్పించుకోండి ₹1 కూడా తగ్గకండి కావాలంటే బాండ్ రాపించుకోండి బాండ్ రాపించుకోండి బాండు వాడు చచ్చిపోతాడే లేదు రాపించుకోండి బాండ్ రాపించుకోండి మళ్ళీ చూద్దాం అవునా ఇంటికాడ పోయి గలాట పెట్టుకోండి సరేలే రా లే ఈ బండి ఎంతరా అన్న 50,000 అన్నా ఈ సెల్ ఎంత 50,000 అన్నా 50,000 అన్న లే నోరు మొయ్ ఏమండి 50,000 బండి పిక్కోండి దిగులే దిగు తీసుకోండి అమ్మా లచ్చాయా ఇంకా 2 లక్షలు ఎట్లే 2 లక్షలు వచ్చి మరసంగా నువ్వు బాండ్ రాపించి ఇంటికాడ పో రా, కూర్చోయ్యా ఏం తగిలిందన్నా అన్న అమ్మా. ఎక్కడ తగిలిందన్నా అమ్మా నువ్వు నువ్వు నీ నెంబర్కి ఫోన్ చేయి ఏమే 2 లక్షలు బాండ్ ఇచ్చి నువ్వు తీసుకొని పో అన్న ఎక్కడ తగిలిందన్నా ఎక్కడ తగిలిందన్నా ఆడో లేవా ఆసుపత్రిలో చూపిస్తాము రే గంగాధరా ఏం వీడు కూర్చున్నావు పైకి లే ఏమైందిరా ఏం నువ్వేంది చెట్టు కింద కూర్చున్నావు ఏదోరా ఇప్పుడు ఏదో విచిత్రమైన సంఘటన జరిగిందిరా మూడు పిల్లలు వాకింగ్ వచ్చినారా బండి కొంచెం తగిలింది చిన్న దెబ్బకే 3 లక్షలు వసూలు చేస్తున్నారా 3 లక్షలా 3 లక్షలు ఏంటికి రా ఆయప్ప ఢిల్లీలో లీలావతి హాస్పిటల్లో చూపించుకుంటాడంట అందుకు 50,000 రూపాయలు బండి తీసుకుపోయా 50,000 రూపాయలు మొబైల్ తీసుకుపోయా మరి 2 లక్షల రూపాయలు బాండ్ రాసేయాలంటారా ఇంటి అడ్రస్ చెప్పమంటే నా సెల్లుకే ఫోన్ చేసి కనుక్కోమన్నారా ఇది ఎక్కడ విడ్డూరం రా విచిత్రమైన భార్య భర్తలు ఉన్నారు మీరు కూడా జాగ్రత్త బండ్లో పోయేటప్పుడు